ఆలయ కమిటీ సెక్రటరీ. ఈ ఆలయం పేరు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం, గ్రోత్ సెంటర్, గుళ్ళాపల్లి. ఈ ప్రతిష్టా మహోత్సవాలు ఈ నెల 5వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు జరుగుతాయి. మహాప్రతిష్ట మహోత్సవం 8వ తారీఖున ఈ నెల జరుగుతుంది. కావున భక్తులెల్లరూ ఈ నెల మే నెల జరుగుతుంది. కావున భక్తులెల్లరూ విరివిగా పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ నెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు. 8వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. ధ్వజస్తంభం, విగ్రహ ప్రతిష్ట, కలశ స్థాపన జరుగుతాయి. మంత్రులు, జిల్లా వ్యాప్తంగా మంత్రులు దోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ గారు, పోలు రవీంద్రబాబు గారు, విజయ్ కుమార్ గారు, జనార్దన్ గారు, కరణం బలరాం గారు, మనం ఏపీఐసి చైర్మన్ రామరాజు గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య గారు మొదలగు ఎమ్మెల్యేలందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. శ్రీరస్తు శుభవస్తు విక్రమస్తు తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతుః ప్రచోదయాత్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. భక్త మహాశీలుడి మన మెట్టుకోడ గ్రోత్ సెంటర్ గుల్లాపల్లి గ్రామంలో నూతనంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి శిఖర యంత్ర ధ్వజ ప్రతిష్టా మహోత్సవం ఈ నెల 8వ తారీఖు ఉదయం 7:03 భక్తుల సహాయ సహకారంతో అలాగే ఆలయ కమిటీ సభ్యులందరితో ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం 8వ తారీఖు ప్రారంభించబడుతుంది. అలాగే ఈ నెల 5, 6, 7, 8 కూడా లోకం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ బాగుండాలి అని చెప్పి ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలని గణపతి పూజ దగ్గర నుంచి పూర్ణాహుతి వరకు మహాన్నదాన కార్యక్రమం వరకు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వివిధ జనాలందరూ కూడా వచ్చి, భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఈ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిగా కోరుచున్నాం. అలాగే మన భారతదేశంలో మన ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా పేరు పేరున అందరికి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి ఉత్సాహంతో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత అనుగ్రహ ప్రసార సిద్ధరు అందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. మరీ అందరికీ కూడా చెప్పడం జరుగుతోంది. ఈ నెల 8వ తారీఖు ఏకాదశి గురువారం నాడు మహాపర్వదిన సందర్భంగా వృషభ లగ్నం ముందు 7:03 ఏకకాలంలో శిఖర ధ్వజ యంత్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా వచ్చి స్వామివారికి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. 5 నుంచి 8 వరకు జరగబోయే ప్రతిష్టా కార్యక్రమాల్లో భక్తులందరూ విరివిగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని, స్వామివారి కృప పొందగలరని ఆశిస్తున్నాము. కాబట్టి మీరందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కోరుచున్నాం. ఈ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం 8వ తారీఖు ఉదయం 7:03 ప్రతిష్ట జరగబోతా ఉంది. కావున భక్తులందరూ తప్పనిసరిగా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు అలాగే అన్నదాన ప్రసాదం మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు జరుగుతూ ఉంటుంది. తీర్థ ప్రసాదాలు తీసుకొని భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం. సెంటర్ ఫ్యాక్టరీ ఓనర్స్, ప్రతి ఒక్క ఫ్యాక్టరీ ఓనర్ తరపున వరసిద్ధి వినాయక టెంపుల్ తరపున 5, 6, 7, 8 ఈ 4 రోజులు జరిగే కార్యక్రమంలో తిమ్మనపాలెం, గుల్లాపల్లి, అన్నంగి ఈ విలేజ్ బుడేపల్లిలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి గుల్లాపల్లి గ్రోత్ సెంటర్ ఫ్యాక్టరీ ఓనర్స్ తరపున ఈ యొక్క దేవస్థాన ఆలయ ప్రతిష్ట తరపున ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదం తీసుకొని ఉదయం 11 గంటల నుంచి భోజన కార్యక్రమం జరగవలన సందర్భంగా
గుల్లపల్లి గ్రోత్ సెంటర్ వరసిద్ధి వినాయక గుడి కమిటీ.